ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి ఎంటర్ అయిన మహిళ కల్పన చావ్లా. మన దేశానికి ప్రైడ్ అని చెప్పొచ్చు. ఈవిడ 1997లో మొట్టమొదటిసారిగా మిషన్ స్పెషలిస్ట్ గా చేరారు. దీనికి ఏదైతే మిషన్ ఇచ్చారో దీనికి ఇచ్చిన మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని తిరిగి మన ఎర్త్ మీదకి వచ్చారు. అలానే 2003లో 41 ఏళ్లు గల ఈ కల్పన చావ్లా మరి ఇతర 6 ఆస్ట్రోనాట్స్ స్పేస్ లోకి 15 రోజుల యొక్క ఎక్స్పెరిమెంట్ కోసం వెళ్లారు. వీళ్ళ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 1, 2003లో మన ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ఈ స్పేస్ ట్రావెల్ లో ఎవరైతే ఈ 7 ఆస్ట్రోనట్స్ ఉన్నారో వాళ్ళ స్పేస్ లో ఏ అడ్డంకు లేకుండా ట్రావెల్ చేశారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి రాగానే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో కల్పన చావ్లా గారు మరి ఇతర 6 ఆస్ట్రోనట్స్ కూడా చనిపోయారు. కానీ ఒక రోజు కల్పన చావ్లా గారు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పారో తెలుసా? నేను పుట్టింది స్పేస్ కోసమే, చనిపోయింది కూడా స్పేస్ కోసమే అని చెప్పారు. ఈ దుర్ఘటన సంఘటనపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.